నమస్తే అందరికీ. ఇవాళ మనం చాలా ఈజీగా, చాలా టేస్టీగా తయారయ్యే ఒక సూపర్ స్పెషల్ రెసిపీ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎగ్స్‌తో తయారైన కర్రీ ఏ టైంకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్‌కైనా చపాతీ, రైస్, రోటీ అలాగే అన్నిటికి కూడా సరిపోయే సూపర్ రెసిపీ కర్రీ అనమాట ఇది. ఈ వంట కొత్త వాళ్ళు కూడా చేయొచ్చు. మరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మీ కిచెన్‌లో ఉండే మామూలు మసాలాలతో గొప్ప రుచి తీసుకురావచ్చు అనమాట. ఇప్పుడు సింపుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని వేడయ్యాక ఒక 2 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 ఉల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, కొద్దిగా ఉప్పు, కూరకి తగినంత కారం, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా ఇప్పుడే వేసేయాలండి. మళ్ళీ ఇంకా తర్వాత ఎగ్స్ వేసాక మనం ఏమి వేయము. ఇప్పుడు వేసింది చూడండి, కసూరి మేతి వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. కసూరి మేతి కనుక కొంచెం వేసామంటే అసలు వంట చేయడం రాని వాళ్ళకు కూడా ఇంత బాగా ఎలా వండారు అని అంటారనమాట. అంత బాగుంటుంది కసూరి మేతి. ప్రతి కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనం ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒకసారి అంతా మసాలాలు కలుపుకున్న తర్వాత ఒక 3 ఎగ్స్ లేదా 4 ఎగ్స్ అలా వేసుకొని విడివిడిగా ఇలా సెట్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అప్పుడే మంచిగా ఉడికిపోతాయి ఎగ్స్ అనేది. లేదంటే అడుగు నుంచి తొందరగా మాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇలా మగ్గించుకున్న తర్వాత వీటిని ఎగ్స్ని మరొక వైపు కూడా తిప్పివేయాలి. తిప్పివేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎగ్ మనకి కదలకుండా మంచిగా అలాగే ఉడికిపోతుంది అనమాట. మొత్తం మిక్స్ అవ్వదు కర్రీలో. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉండే ఈ ఎగ్ కర్రీ మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలని కింద కామెంట్లో కూడా తప్పకుండా చెప్పండి. ఇంకా మంచి మంచి కొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.